హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు డిఏ, డిఆర్ పెరుగుదల అయితే ఉండబోతుందండి. మనకు జూలై 1 నుంచి అయితే డిఏ, డిఆర్ పెరుగుదల అయితే రావాల్సింది. సో ఈ మేరకు ప్రభుత్వం మనకైతే సెప్టెంబర్లో సెప్టెంబర్ 2024లో అయితే ప్రకటన అయితే విడుదల చేయనుందన్నమాట. సో మనకు వర్తించేది మాత్రం జూలై 1 నుంచి. సో గరిష్టంగా 4% అయితే డిఏటిఆర్లు పెరగనున్నాయి, కనిష్టంగా 3%. సో పూర్తి వివరాలను ఈ వీడియో ద్వారా తెలుసుకుందాము. వీడియోని ఎక్కడగా స్కిప్ చేయకుండా చివరి దాకా చూసేయండి, అప్పుడు పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు తప్పకుండా వీడియోకి అయితే లైక్ కొట్టండి ఫ్రెండ్స్. ఇంకా కొత్తగా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వారు ఉన్నట్లయితే దయచేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నట్టు వరకు రీచ్ అవుతాయి. ఇకపోతే మనకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్, లేబర్ బ్యూరో మనకైతే ప్రెస్ రిలీజ్ చేసిందండి. సో దీని ప్రకారంగా మనం చూసుకున్నట్లయితే కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ ఫర్ ఇండస్ట్రియల్ వర్కర్స్ అని అయితే రావడం జరిగింది. ఈ జూన్ నెలకి, జూన్ మరియు మే నెలకి డిఫరెన్స్ కూడా మనకైతే చూపించారనమాట. సో కాబట్టి ఇక్కడ కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ లో మనకు డిఫరెన్స్ వచ్చింది కాబట్టి డిఏడిఆర్ లో పెరుగుదల అయితే ఉండనుంది. లేబర్ బ్యూరో అండ్ అటాచ్డ్ ఆఫీస్ ఆఫ్ ద లేబర్ ఎంప్లాయ్మెంట్ హ్యాస్ కంప్లైంట్ consumer price index for industrial workers every month on basis retail prices collected from 317 markets spread over 88 industrial important countries in the country centers in the country. The index for the month of June 2024 is being released in this press release. సో ఈ ప్రెస్ రిలీజ్ లో మనకి 2024 జూన్ కి సంబంధించి అయితే మనకైతే ఇండెక్స్ రిలీజ్ చేశారు. ద ఆల్ ఇండియా సిపిఐడబ్ల్యూ ఫర్ జూన్ 2024 ఇంక్రీజ్డ్ బై 1.5 పాయింట్స్ అన్నమాట. అండ్ స్టోర్డ్ అట్ అంటే ఇప్పుడు గరిష్టంగా మనకు 141.4 అయితే చేరుకుంది. సో year on year inflation for the months of 2024 moderated 3.67 as compared 5.57% in June 2023. సో 2023 జూన్తో కంపేర్ చేస్తే మనకైతే ఈ మోడరేట్ అయితే ఇక్కడ మనం చూసుకోవచ్చు. సో ఈ గ్రాఫ్ లో మనం చూసుకున్నట్లయితే ఇక్కడ పాయింట్స్ అండి ఇవి. సో ఇవన్నీ నిలువుకునేవన్నీ కూడా పాయింట్స్ అన్నమాట. ఇట్లా అర్థంగా హారిజంటల్ ఇవన్నీ కూడా మనకి మంత్స్, నెలలు. సో ఇది రేట్ ఆఫ్ ద ఇన్ఫ్లేషన్. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే జూన్ కి సంబంధించి 3.67% అయితే ఉంది. అదే మనము లాస్ట్ ఇయర్ జూన్ కు చూసుకున్నట్లయితే 5.57% అయితే ఉండేదన్నమాట. ఇక ఆల్ ఇండియా గ్రూప్ వైజ్ సిపిఐడబ్ల్యూ ఫర్ మే 2024 అండ్ జూన్ 2024 ఈ 2 నెలలకి మధ్య వ్యత్యాసం ఇప్పుడు చూసుకోవచ్చు. ఇక్కడ గ్రూప్స్ అండి, ఫుడ్ ఇవన్నీ కూడా బెవరేజెస్ అయితే ఉన్నాయి. ఇవన్నీ కూడా మనకి గ్రూప్స్. ఇక్కడ మనము డిఫరెన్స్ తీసుకోవచ్చు. ఇవి వచ్చేసి మే 2024 కి అలాగే జూన్ 2024 కి ఎలా మారాయి అనేది. ఇక్కడ ఓవరాల్ గా జనరల్ ఇండెక్స్ చూస్తున్నట్లయితే మనకు 1.5 పాయింట్లు అయితే పెరిగాయి అన్నమాట. సో దీనివల్ల ఇన్ఫ్లేషన్ రావడం వల్ల మనకి డిఏడిఆర్ అనేది పెంచడం జరుగుతుంది. సో సిపిఐడబ్ల్యూ గ్రూప్ ఈ ఇండెక్స్ కనుక మనం ఒకసారి పరిశీలించినట్లయితే ఇక్కడ ఫుడ్ కి సంబంధించి అలాగే వివిధ బెవరేజెస్ వాటికి సంబంధించి అయితే మార్పు ఎలా ఉందనేది గ్రాఫ్ లో మనం అయితే చూడగలుగుతున్నాం.
సో ఓవరాల్గా మనకైతే డిఆర్లు ప్రతి 6 నెలలకి, సో 6 మంత్స్కి అయితే అడ్జస్ట్ చేస్తూ ఉంటారు, అంటే ఇంక్రీజ్ చేస్తూ ఉంటారు. ఈసారి మనకు జూలై జూలై 1కి సంబంధించి 2024కి ప్రకటన చేయవలసి అయితే ఉంది. సో ఇది కనిష్టంగా ఎత్తుకున్న 3% నుంచి గరిష్టంగా 4%. ఒకవేళ అప్పుడు సెప్టెంబర్లో ప్రకటిస్తారనమాట. సో అప్పటికి ఇంకా ఈ ఇండెక్స్ లో మార్పు వచ్చినట్లయితే గరిష్టంగా 4%కి చేరుకునే అవకాశం ఉంది. ఎంత లేదన్నా 3% అయితే తగ్గదు అని అయితే చెప్తూ ఉన్నారు అనమాట. సో ఇది ఫ్రెండ్స్ డిఏ డిఆర్కి సంబంధించిన తాజా అప్డేట్ అనేది. సో వీడియో నచ్చినట్లయితే తప్పకుండా వీడియోకి ఒక లైక్ చేయండి. వీడియోని అయితే తోటి ఎంప్లాయీస్ మిత్రులతో షేర్ చేయడానికి ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి.